ఈరోజు మనం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఎలా ఉంది, ఏ విధమైనటువంటి టెక్నీషియన్స్ను వాడడం జరిగింది, ఇందులో పోరాట ఘట్టాలు ఏ విధంగా ఉన్నాయి, మదర్ సెంటిమెంట్ ఏ విధంగా ఉంది అనే అంశాలను తెలుసుకుందాం. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ మూవీ తారాగణం ఎవరు అనేది ముందుగా చెప్తాను. కళ్యాణ్ రామ్ అండ్ విజయశాంతి, అర్జున్ రాంపాల్, సాయి మజ్రేకర్, సోహెల్ ఖాన్, శ్రీకాంత్, చరణ్ రాజ్ తదితర తారాగణం అయితే ఇందులో పాల్గొన్నారు. మరి దర్శకత్వం వచ్చేసి ప్రదీప్ చిల్కూరి, రచన స్క్రీన్ ప్లే హరికృష్ణ బండారి, శ్రీకాంత్ విస్సా, ప్రదీప్ చిల్కూరి, నిర్మాతను సునీల్ బలుసు, ముప్పా వెంకయ్య చౌదరి, కళ్యాణ్ రామ్, అశోక్ వర్ధన్, మ్యూజిక్ వచ్చేసి అజనీష్ లోక్నాథ్, ఎడిటింగ్ తమ్మిరాజు, డిపిఓ రామ్ చరణ్, బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్. ఇవిగా మూవీ కథ విషయానికి వస్తే మనం ట్రైలర్లో చూసిన విధంగా మదర్ సెంటిమెంట్ అండ్ హీరో కళ్యాణ్ రామ్ మాస్ ఎలివేషన్స్, విజయశాంతి పర్ఫార్మెన్స్ కర్తవ్యం తర్వాత ఆ రేంజ్లో మళ్ళీ ఈమె చేసింది అని అయితే చెప్తున్నారు. మరి వైజయంతి అంటే పోలీస్ ఆఫీసర్గా విజయశాంతి, ఆమె కొడుకు అర్జున్ అంటే కళ్యాణ్ రామ్ పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటాడు. వైజాగ్ మాఫియా కార్యకలాపాలు సాగిస్తున్న మహంకాళిని అడ్డుకునేందుకు ఓ కాలనీ వాసులకు లీడర్గా నిలబడతాడు. అయితే తల్లి అంటే ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడే అర్జున్ను వైజయంతి ఎందుకు దూరం పెడుతుంది, కానీ తల్లి ప్రేమను ఎలాగైనా పొందేందుకు మరి హీరో ఏం చేశాడు అనేది ఇక స్టోరీ. మహంకాళిని ఏ విధంగా ఎదిరించాడు, పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్న అర్జున్ ఆ లక్ష్యాన్ని ఎందుకు దూరం అయిపోయాడు, అర్జున్ను తల్లి వైజయంతి ఎందుకు దూరం పెట్టింది, తండ్రి ఆనంద్ని అర్జున్ ఎలా కోల్పోయాడు, గియాజుద్దీన్ పఠాన్ అంటే సోహెల్ ఖాన్తో వైజయంతికి ఉన్న గొడవ ఏమిటి అనే అంశాలైతే ప్రతి సినిమాలో ఉన్నట్టుగానే రొటీన్గా ఉంది. ఎందుకంటే ఇది మాస్ ఆడియన్స్ను అట్రాక్ట్ చేసే ఓల్డ్ స్టోరీయే, కానీ ఇందులో స్టార్ క్యాస్టింగ్ ఉండడం వల్ల జనాలకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. మరి పఠాన్ బారి నుండి తల్లిని ఏ విధంగా కాపాడుకున్నాడు, కథలో ఎలాంటి క్యారెక్టర్ పోషించారు, తల్లి ప్రేమను పొందాలనుకున్న అర్జున్ ఎలాంటి త్యాగానికి పాల్పడ్డాడు, పఠాన్ తండ్రికి కుమారుడికి అర్జున్ ఎలాంటి శిక్షను విధించాడు అనే ప్రశ్న సమాధానమే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి స్టోరీ అని మనం చెప్పొచ్చు. మరి తల్లిని అమితంగా ప్రేమించే కొడుకు, కర్తవ్య విధి నిర్వహణ కోసం ఎంతటికైనా తెగించే పోలీస్ ఆఫీసర్ విజయశాంతి మధ్య పవర్ఫుల్ పాత్రల చుట్టూ అల్లుకున్న రెగ్యులర్ రొటీన్ స్టోరీ అయినా కూడా బలమైన కథతో మాస్ ఎలివేషన్స్ను జొప్పించుకొని దర్శకుడు ప్రదీప్ చిల్కూరి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా నిర్మించినటువంటి దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమా ఎమోషనల్గా కొద్దిగా రాసుకోలేదని అయితే మనం చెప్పొచ్చు. కథలో భావోద్వేగాలకు కమర్షియల్ ఎలిమెంట్స్కు ఇంకా దట్టించడానికి అవకాశం ఉన్న ఆయనది ప్రయత్న లోపం ఇందులో జరిగిందనవచ్చు. కథ, స్క్రీన్ ప్లే, ఇతర క్యారెక్టర్లు మరియు బలంగా రాసుకోవాల్సిన అవసరం ఉందనే ఫీలింగ్ మాత్రం మనకు కలుగుతుంది. ఇక కళ్యాణ్ రామ్ అర్జున్ పాత్రలో చాలా ఒదిగిపోయాడని, ఆ పాత్రకు న్యాయం చేశాడని చెప్పొచ్చు. విజయశాంతి కూడా తన పరిధి మేరకు ఆ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. చాలా రోజుల తర్వాత తన ఇమేజ్కు సరిపడే పాత్రలో విజయశాంతి కనిపించి తన అభిమానులకు జోష్ కలిగించిందనొచ్చు. ఫైట్స్లో ఎఫెక్ట్ బాగా కనిపించిన తనలోని సత్తా తగ్గలేదని అయితే నిరూపించింది. పఠాన్గా సోహెల్, కమిషనర్గా శ్రీకాంత్వి కూడా రొటీన్ పాత్రలు. పృథ్వీ మరోసారి మంచి నటనతో ఆకట్టుకున్నాడు. మిగతావన్నీ అంతగా గుర్తింపు లేని పాత్రలనే మనం చెప్పేయచ్చు. ఇక కథలో లోపాలున్న టెక్నికల్గా చాలా సమస్యలు కూడా కనిపిస్తాయి. మ్యూజిక్లో ఈ సినిమాకు మైనస్. అజనీష్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పదవాలేదు అనిపించిన పాటలు ఈ సినిమాకు పూర్తిగా మైనస్ అని అయితే మనం చెప్పొచ్చు. ఇక సెట్స్, లొకేషన్ విషయంలో ఖర్చుకు వెనకాడకుండా మూవీ నిర్మించారనే ఫీలింగ్ మాత్రం మనకు చాలా అద్భుతంగా కలుగుతుంది. ఫైనల్గా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా పక్కా మాస్ అండ్ కమర్షియల్ మూవీ. నందమూరి అభిమానులకు అయితే మంచి కిక్కిచ్చే సన్నివేశాలు ఇందులో చాలా అయితే ఉన్నాయి. కథ, స్క్రీన్ ప్లే పాత తరహా వాసనలు కొట్టినప్పటికీ కూడా ఎమోషనల్ సెంటిమెంట్ స్కోప్ ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నం చేయలేదనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం చివరి 20 నిమిషాలు అయితే
కళ్యాణ్ రామ్లోని నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించాడని అయితే మనం చెప్పొచ్చు. మొత్తానికైతే నందమూరి అభిమానులకు మాత్రం ఈ సినిమా ఫుల్ మీల్స్ లాగానే కనిపిస్తుంది. వన్ మ్యాన్ షోగా కళ్యాణ్ రామ్ లాస్ట్ 20 నిమిషాలు మొత్తం సినిమాని తన భుజాల మీద వేసుకొని అయితే నడిపించారని చెప్పవచ్చు. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాని అయితే థియేటర్కి వెళ్ళి చూడొచ్చని అయితే చెప్తున్నాం. మేము వచ్చేసి ఈ సినిమాకు 2.7 రేటింగ్ అయితే ఇస్తున్నాం.